హలో అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సింపుల్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ పెడతాను అండ్ దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ వచ్చేసి ఇవాళ మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ మార్కెట్ అనేది మనకి క్లోజ్ అయింది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనం చూసినట్టయితే ఒక దోజీ కైండ్ ఆఫ్ క్యాండల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది, ఒక రివర్సల్ క్యాండల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. కాకపోతే స్టిల్ ఇంకా కూడా నిఫ్టీలో అనేది పాజిటివ్నెస్ అండ్ నిఫ్టీ స్టిల్ బుల్లిష్లో ఉంది అండ్ హోల్డ్ చేస్తుంది. అండ్ ఫ్రెష్ న్యూ ఆల్ టైమ్ హైస్ కూడా చేసింది ఇవాళ. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉండేనో కంప్లీట్లీ మనకు ఒక 7 days మార్కెట్ ఇదే రేంజ్లో ఉండి బ్రేక్అవుట్ అయింది అండ్ లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అవుతుంది. కాబట్టి స్టిల్ మన వ్యూ అనేది పాజిటివ్గా ఉంచండి. ఓకేలా, మార్కెట్ రేపు ఒకవేళ ఈ లో బ్రేక్ చేసినా సరే మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా మార్కెట్లో ఈ జోన్లో బయర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ బయర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ లెవెల్ మనకి 24,500 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 24,400 సపోర్ట్ లెవెల్. దీని కింద ఉంటే అప్పుడు మనం ఆలోచిద్దాం బేరిష్ వ్యూ సైడ్. యాజ్ ఆఫ్ నో అయితే పాజిటివ్గా మార్కెట్ ఉంది కాబట్టి ఏదైతే ట్రెండ్ ఉందో దాన్నే ఫాలో అవుదాం. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ఏదైతే న్యూ ఆల్ టైమ్ హైస్ ఉన్నాయో దాని లెవెల్స్ పైగా మార్కెట్ వెళ్తే ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మన వ్యూ వచ్చేసి డిప్ ఆన్ బై ప్లాన్ చేయండి, సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర మనం సి సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇది మనకి నిఫ్టీలో సింపుల్గా పెట్టుకోండి. అండ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ. ఓకేనా, ఇక్కడ మనం నిఫ్టీ మార్కెట్ ఏదైతే బుల్లిష్ ఉంది బుల్లిష్ సైడే మనం వ్యూ పెట్టుకొని డిప్ ఆన్ బై ప్లాన్ చేద్దాం రేపటికి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనం చూసినట్టయితే కంప్లీట్లీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ కానీ, సో బ్యాంక్ నిఫ్టీ కానీ అండ్ ఫిన్ నిఫ్టీ రెండు కూడా కంటిన్యూస్లీ మనకి ఇక్కడ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ ఆల్ 7 days నుంచి మార్కెట్ ఇదే 7 to 8 days నుంచి మార్కెట్ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ రేంజ్లోనే అవుతుంది, సైడ్ వేస్లోనే అవుతుంది. అండ్ అప్పర్ సైడ్లో నిన్న మనం మాట్లాడుకున్నాం మార్కెట్ అనేది ఈ ఒక క్యాండిల్ ఒక హైస్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది, ఈ క్యాండిల్ ఒక లో సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి. సో మార్కెట్ ఇవాళ ఈ మధ్యలోనే ఓపెన్ అయింది, మధ్యలోనే క్లోజ్ అయింది అండ్ ఇక్కడ మార్కెట్ స్టిల్ ఇదే మధ్యలోనే రేంజ్లో ఉంది. ఓకేనా, సో ఈ మధ్యలో ఉంటే మార్కెట్ ఇలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో స్టక్ అయి ఉంటుంది. చిన్న చిన్న ఆపర్చునిటీస్ దొరుకుతాయి చాలా షార్టర్ టైం ఫ్రేమ్ పైన. అండ్ ఇక్కడ అప్పర్ సైడ్లో 52,800 రెసిస్టెన్స్, 53,000 అండ్ ఇక్కడ అప్పర్ సైడ్లో ఇవి అప్పర్ సైడ్లో టార్గెట్స్. ఒకవేళ మార్కెట్ అప్పర్ సైడ్ వెళ్ళాలంటే యాజ్ ఆఫ్ నో నేను అనుకుంటుంది, నా వ్యూ వచ్చేసి మార్కెట్ కంటిన్యూస్లీ మనం చూసినట్టయితే ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తుంది. సో 52,200 స్ట్రాంగ్లీ సపోర్ట్ లెవెల్ అండ్ 52,000 లెవెల్ కింద సైకలాజికల్ సపోర్ట్ లెవెల్. సో 52,200 పైన ఉన్నంతసేపు మన వ్యూ వచ్చేసి పాజిటివే అండ్ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ కూడా మీకు చూపిస్తాను 15 minutes టైం ఫ్రేమ్ పైన, సో దట్ మనకి ఒక క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్లో చూసినట్టయితే నిన్న మనం ఏమనుకున్నాం మార్కెట్ అనేది ఈ ట్రెండ్ లైన్ని మార్కెట్ ఇక్కడ రీటెస్ట్ కూడా చేసింది. అండ్ ఇక్కడ మన స్ట్రక్చర్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ అండ్ డౌన్ సైడ్ ఏదైతే మార్కెట్ స్ట్రక్చర్ ఉంటుందో ఆ స్ట్రక్చర్ ఫామ్ చేసింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ స్ట్రక్చర్ మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత రీటెస్ట్ కూడా చేసింది. ఇక్కడ మీరు స్ట్రక్చర్ చేంజ్ అవుతూ కనిపిస్తుంది. సో ఇది నేను లైన్ చార్ట్ పెడతాను సో దట్ మీకు ఒక క్లియర్ కన్ఫర్మేషన్ వస్తుంది. లైన్ చార్ట్ పెట్టుకుందాం. సో లైన్ చార్ట్ మనకి వెళ్తే కనుక ఇక్కడ చూడండి, లైన్ చార్ట్లో మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ స్ట్రక్చర్ ఉంది అండ్ ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, రీటెస్ట్ చేసింది అండ్ ఇక్కడ కూడా మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఈ లెవెల్ని మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది, అంటే 52,200 250 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే మార్కెట్ ఇలాగే అప్పర్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మార్కెట్ ఒక టార్గెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఈ టార్గెట్స్ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ టెస్ట్ చేసింది. సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ప్రకారం ఇది లైన్ చార్ట్ ప్రకారం ఈ లెవెల్స్లో మనకి రెసిస్టెన్స్ ఉంది, ఆ లెవెల్స్ని మార్కెట్ ఇవాళ టెస్ట్ చేసింది. క్యాండిల్ స్టిక్ ప్రకారం 52,800 లెవెల్ నెక్స్ట్
టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్. సో ఒకవేళ మార్కెట్ 52,200 250 పైన ఉంటే సిఈ సైడ్లోనే ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. మన వ్యూ వచ్చేసి దీని లెవెల్స్ పైన ఉన్నంతసేపు అప్పర్ సైడ్లోనే ఉంచండి. అండ్ ఇక్కడ నేను క్యాండిల్ స్టిక్స్ పెడతాను అగైన్. సో ఈ లెవెల్స్ పైన అంటే 52,250 200 పైన ఉన్నంతసేపు మన వ్యూ బులిష్గా ఉంచుదాం. సిఈ సైడ్లోనే ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మనం బయింగ్ సైడ్ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయవచ్చు మీరు ఈ లెవెల్స్ దగ్గర. అండ్ ఒకవేళ మార్కెట్ ది లెవెల్ బ్రేక్అవుట్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయిందనుకోండి, మనం బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే వెంటనే బేరిష్ అవ్వకుండా కొద్దిగా వెయిట్ చేయండి. అట్లీస్ట్ ఈ లెవెల్స్ని మార్కెట్ తీయనివ్వండి. ఈ లెవెల్స్ని మార్కెట్ తీస్తే అప్పుడు మనం బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ లెవెల్స్ కిందనే, ఎందుకంటే కంప్లీట్లీ మార్కెట్ అనేది ఇక్కడ రేంజ్ మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉండి ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత ఇది ఫేక్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఫేక్ బ్రేక్అవుట్ అయింది డౌన్ సైడ్లో. అండ్ అగైన్ మళ్ళీ మార్కెట్ అప్ సైడ్లో మూవ్ అవుతుంది. అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ తీసింది అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ 52,800 పైకి కనుక మార్కెట్ వెళ్తే సో మళ్ళీ మార్కెట్ ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. సో ఇక్కడ ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. మార్కెట్ డౌన్ సైడ్లో ఈ లెవెల్ ఏదైతే 51,900 800 లెవెల్ డౌన్ సైడ్ ఇది సపోర్ట్ లెవెల్ అండ్ ఇది రెసిస్టెన్స్ లెవెల్. ఈ మధ్యలో మార్కెట్ ఉందనుకోండి, చాలా చిన్న టైం ఫ్రేమ్లో మీకు ఎంట్రీస్ ఎగ్జిట్స్ దొరుకుతాయి. ఈ మధ్యలో ఉంటే కనుక మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైనకి వెళ్ళింది అనుకోండి, మనకి ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో ఆ లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, సింపుల్గా మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ చేస్తే 52,000 కానీ 51,900 దాని కిందకి వచ్చింది అనుకోండి, మార్కెట్ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఏదైతే ప్రీవియస్ స్ట్రక్చర్ ఉందో అది ఫాలో అవుతుంది. మళ్ళీ ఈ జోన్ అనేది ఫేక్ బ్రేక్అవుట్ అయినట్టు. ఓకేనా. ఇప్పుడు ట్రెండ్ లైన్ కాస్త ఇది ఫేక్ బ్రేక్అవుట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో ఇవాళ అయితే మార్కెట్ హోల్డ్ చేసింది. అండ్ మార్కెట్ ఈ లెవెల్ని హోల్డ్ చేసింది కాబట్టి నా వ్యూ వచ్చేసి స్టిల్ ఇంకా పాజిటివ్గా ఉన్నాను. అండ్ మార్కెట్ 52,600 పైన రేపు కనుక ఉందనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 52,600 ఆర్ ఇవాళ ఏదైతే మార్కెట్లో హై ఉందో ఎగ్జాక్ట్లీ మార్కెట్ మీరు ఈ హైస్ని చూడండి, 52,600 పైన ఏదైతే హైస్ ఉన్నాయో ఈ హైస్ పైన మార్కెట్ ఉందనుకోండి, సిఈ సైడ్లోనే ఉండడానికి ట్రై చేయండి. రేపు ప్రైస్ కనుక ఈ లెవెల్స్ పైన ఉండి ఈ లెవెల్స్లో మార్కెట్ సైడ్ వేస్ ఉండి అప్పర్ సైడ్లో మూవ్ అయిందనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. 52,800 పైన ఉంటే మార్కెట్ ఒక టార్గెట్ 53,187 అండ్ దాని పైన 53,350 ఆర్ 400 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, స్కోప్ ఉంది. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సేమ్ మనకి ఫిన్ నిఫ్టీ కూడా అంతే. ఫిన్ నిఫ్టీలో మనం చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ కూడా మనం చూస్తే సేమ్ ఇక్కడ అదే ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ మన స్ట్రక్చర్ అనేది డౌన్ సైడ్లో లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్తో ఉంది. అండ్ కంప్లీట్లీ మధ్యలో సైడ్ వేస్ ఉండి ఫేక్ బ్రేక్ డౌన్ అయింది. ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ మేజర్గా. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే హయ్యర్ హైస్ చేస్తూ మార్కెట్ అనేది ప్రైస్ యాక్షన్ మనకి కనిపిస్తుంది స్లైట్లీ. సో ఇక్కడ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరలో ఉంది. ఇవాళ మార్కెట్ ఆ లెవెల్ని టెస్ట్ చేసింది. ఒకవేళ మార్కెట్ రేపు 23,770 ఆర్ 23,800 పైన ఉందనుకోండి, మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ని టార్గెట్ చేయవచ్చు. అంటే 24,000 లెవెల్ ఆర్ దానికన్నా పైన లెవెల్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ ఈ లోస్ని టెస్ట్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ గురించి మాట్లాడుకుంటే రేపు నిఫ్టీకి 23,500 సపోర్ట్ లెవెల్ అండ్ దాని కిందికి వచ్చేస్తే ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ అయిందో ఆ లో మనకి సపోర్ట్ లెవెల్. సో మార్కెట్ పాజిటివ్ ట్రెండ్లోనే ఉండాలి అంటే ఈ లో బ్రేక్ అవ్వకూడదు. అంటే 23,500 కిందికి ప్రైస్ రాకూడదు. ఒకవేళ దాని కిందికి వస్తే మళ్ళీ బయర్స్ వీక్ అయిపోయినట్టు. అండ్ దీని కింద మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు 23,500 కింద. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ అట్లీస్ట్ 23,800 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. దానిపైన మార్కెట్ ఉంటే కనుక సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు రేపటి ఎక్స్పైరీకి. ఓకేనా. ఇది నిఫ్టీ ఫిన్ నిఫ్టీ. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నిఫ్టీ కూడా చూపించేస్తాను షార్టర్ టైం ఫ్రేమ్లో. సో నిఫ్టీ కూడా పెట్టుకుందాం మనం. సో నిఫ్టీ వచ్చేసి ఇక్కడ లైన్ రిమూవ్ చేసేస్తాను నేను. సో నిఫ్టీ వచ్చేసి ఎక్కడైతే మార్కెట్ 915 క్యాండిల్ ఓపెన్ అయిందో అక్కడ దగ్గరలోనే మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో ఇవాళంతా కూడా మార్కెట్ అనేదిలో అంత ఎక్కువ మొమెంటం లేదు, బట్ మొమెంటం కూడా పాజిటివ్ సైడే మొమెంటం ఉంది. ఎందుకంటే నిన్నటి మార్కెట్ ఏదైతే
క్లోజింగ్ పాయింట్ ఉందో దానిపైన మార్కెట్ ఉంది కాబట్టి. సో ఇక్కడ మనకి సపోర్ట్ వచ్చేసి 24,500 అండ్ 24,450 లెవెల్స్ నిఫ్టీలో సపోర్ట్ లెవెల్స్, అండ్ ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో అది మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీ మనము బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే ఈ లెవెల్స్ కిందనే 24,300 200 కిందనే మార్కెట్, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని మార్కెట్ టెస్ట్ చేసిన లెవెల్. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా సరే మళ్ళీ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అంటే మార్కెట్ ఇక అప్పర్ సైడ్ వెళ్తున్నప్పుడు హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ చేస్తూ వెళ్తుంది. రిట్రేస్మెంట్కి వచ్చినప్పుడు ఏదైతే రీసెంట్ స్వింగ్ లో ఉంటుందో ఆ లో దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్లో సపోర్ట్ తీసుకుంటుంది, అక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మనం సపోర్ట్స్ లెవెల్ దగ్గర సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇది మనకి నిఫ్టీలో. ఓకేనా, యాజ్ ఆఫ్ నో నిఫ్టీ పాజిటివ్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా నాకు స్లైట్లీ పాజిటివ్ అవుతున్నట్టు కనిపిస్తుంది, అండ్ ఫిన్ నిఫ్టీ కూడా పాజిటివ్ అవుతున్నట్టే కనిపిస్తుంది. సో ఆ లెవెల్స్ హోల్డ్ చేసింది అనుకోండి బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీలో, సో మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి యాజ్ పర్ ప్రైస్ యాక్షన్. ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీకి పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 24,600 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో, అండ్ 24,500 లెవెల్ దగ్గర కూడా సేమ్ కనిపిస్తుంది. ఈ రెండు లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్. అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 24,700 రెసిస్టెన్స్, అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 99,000 25,000 లెవెల్ దగ్గర ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కాల్ సైడ్ రైటింగ్ 24,900 25,000 లెవెల్ దగ్గర ఉందంటే కాల్ రైటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్ 25,000 లెవెల్ వరకు టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని. సో యాజ్ ఆఫ్ నో డేటా పాజిటివ్ కనిపిస్తుంది, ఆప్షన్ చైన్ డేటా టెక్నికలీ పాజిటివ్ కనిపిస్తుంది. ఇక్కడ మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను ఆప్షన్ చైన్ డేటా. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తే నిన్నటి వరకు బ్యాంక్ నిఫ్టీలో మనం కాల్ సైడ్ మనం చూసారనుకోండి ఇక్కడ మనకి ఎక్కువగా రైటింగ్ ఉండే, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మైనస్లో ఉంది, అంటే అన్వైండ్ అవుతూ కనిపిస్తున్నారు. మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే 95,000 52,500 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది, అండ్ 52,000 లెవెల్ దగ్గర కూడా సపోర్ట్ కనిపిస్తుంది. సో పుట్ సైడ్ యాడ్ అవుతుంది. సో ఇది గుడ్ సైన్, మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు. అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ మనకి 71,000 వచ్చేసి 53,500లో ఉంది రెసిస్టెన్స్, అండ్ ఇంకా 53,000 లెవెల్ దగ్గర 32,000. ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే పుట్ సైడ్ ఎక్కువగా ఉంది కాబట్టి పుట్ సైడ్ మంచి స్ట్రాంగ్ ఓఐ బిల్డ్ అయినట్టు, అండ్ మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ యాజ్ పర్ డేటా కూడా కనిపిస్తుంది. డేటా అండ్ ప్రైస్ యాక్షన్ వైస్ రెండు కూడా క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ సైన్ చూపిస్తున్నాయి, S&P 500 కూడా పాజిటివ్ సైన్ చూపిస్తున్నాయి, నాస్డాక్ కూడా పాజిటివ్ సైన్ చూపిస్తుంది, అండ్ యూరోపియన్ మార్కెట్స్ స్లైట్లీ నెగిటివ్ చూపిస్తున్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ చూస్తే ఏషియన్ మార్కెట్స్లో హ్యాంగ్సాంగ్ ఒక్కటి నెగిటివ్లో ఉంది. ఓకేనా, సో యూరోపియన్ మార్కెట్స్ స్లైట్లీ నెగిటివ్ ఉన్నాయి. అండ్ మనకి యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో స్టిల్ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ లింక్ నుంచే జాయిన్ అవ్వండి. సో సర్చ్ చేసినప్పుడు ఫేక్ ఛానల్స్ కూడా వస్తాయి. సో ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకండి, లింక్ నుంచి జాయిన్ అయితే వెరిఫైడ్ ఉంటుంది. ప్లీజ్ లింక్ నుంచే జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ మనం మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో ఇక్కడ నేను డేటా షేర్ చేస్తాను, నా వ్యూ షేర్ చేస్తాను, లెవెల్స్ కూడా షేర్ చేస్తాను. సో అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీ ట్రేడింగ్ డెసిషన్ తీసుకోవడానికి అండ్ మీ అనాలిసిస్తో పాటు నా అనాలిసిస్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు అఫీషియల్ అని ఉండి TM అని ఉంటుంది, అది మన ఛానల్. సో ఫేక్ ఛానల్స్లో జాయిన్ అయ్యే ముందు మీరు చూడండి, డేటా కూడా చూడండి. ఓకేనా, సో ప్లీజ్ ఫేక్ ఛానల్స్ని అయితే జాయిన్ అవ్వకండి. ఫేక్ ఛానల్స్ ఒకవేళ మీకు ఉంటే దాన్ని ప్లీజ్ రిపోర్ట్ చేయండి, లింక్ నుంచి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్. ఓకేనా, జాయిన్ అవ్వాలనుకుంటే. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.